ఇప్పుడు మీరందరూ ఒక క్లాష్ అయింది అంటారు గదా! ఆ గొడవ వరకే మీకు చూపిచ్చిర్రు. జరిగిందేందంటే దాని వెరీ నెక్స్ట్ మినిట్ నేను సీతుతో మాట్లాడదాం పాపం చిన్న పిల్ల అది. దాంతో మాట్లాడాలని జెప్పి నేను వెయిట్ జేషినా. సీతు గూడా లోపటికెళ్ళి ఎవరి మీదనో కోపం అన్న మీద చూపిచ్చినా నాకదే బాధ అనిపిస్తుంది. అభయ్ అన్నని తిట్టాలని గాదు నాకు. నేను ఎవరినో అందామనుకున్నా. ఆ కోపంలో అభయ్ అన్నని అనేసినా అని జెప్పి సీతు ఏడ్చింది. సో, ఇది జనాలకు తెలవది అన్‌ఫార్చునేట్‌లీ. సో, అంటే తెలియకుండానే ఒక అన్నా చెల్లె బాండింగ్ చాలా ఎక్కువ ఫార్మ్ అయిపోయింది మాకు ఆల్రెడీ. సో, ఆ గొడవ వల్ల నెక్స్ట్ డే మళ్ళీ అట్లా కాదు బేటా ఇట్లా ఇద్దరం మాట్లాడుకొని ఆమె సారీ అన్న అంటే, "సారీ బేటా అట్లా కాదు నాన్న నువ్వు అర్థం చేసుకో నాన్న నాకెప్పుడు అట్లుండదు. నువ్వు ఫిక్స్ అయిపోయినా నేను నా చెల్లెవని. సో, నిన్నన్నా నా చెల్లెతో నేను ఎట్లా మాట్లాడుతున్నా నీతోటి అట్లే మాట్లాడుతున్నారా?" అని చెప్పి చెప్తే, "ఛీ! ఛీ! ఛీ! అసలు నీ గురించే కాదన్నా నాకు తెలుసు నీ గురించే" అని. ఆ బాండ్ ఇంకా ఎక్కువైపోయింది మాకు. అది ఎంత ఏ లెవెల్ ఎక్కువైపోయిందంటే బయటకెళ్ళిన తర్వాత నేను ఇంటికొస్తాను మణికొండ అని చాలా సార్లు అంటే, "రా బేటా అది నీ ఇల్లే ఇంకా నువ్వు వచ్చేసేయి." నేను ఇంటికొచ్చినంక మా చెల్లె వాళ్ళు గూడా, నా వైఫ్ వాళ్ళు గూడా ఫస్ట్ బయట కాగానే సీతుని ఇంటికి తీసుకెళ్ళన్నారు.